ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నాకు అత్యంత ఇష్టమైన డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, అలాగే ఎంతో ఇష్టమైన హీరో ఎన్టీ రామారావు గారు, ఇద్దరు సంబంధించిన సినిమా గురించి మీకు షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఓల్డ్ సినిమా గురించి చెప్పు అని. అలాగే నాకు ఫస్ట్ నుంచి ఉంది ఒక అభిప్రాయం, చెప్పాలి. ఈ మధ్యన వచ్చే టీనేజ్ పిల్లలకి కనీసం అవగాహన ఉండదు ఆ సినిమాల గురించి. అవి చూస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది, మన కల్చర్ అది బాగా అర్థమవుద్ది అనేది నా ఫీలింగ్. అలాగే ఏదో నాకు అనిపించినంతలో డిఫరెంట్గా చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ సినిమా. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ సినిమా ఏంటంటే పాతాళ భైరవి. ఈ సినిమా ఇప్పుడు చాలా మంది చూస్తుండకపోవచ్చు, టీనేజర్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు ఓకే, కానీ ఆ తర్వాత చాలా మంది తిరిగిపోవచ్చు. కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా మంది తెలియదు నాకు తెలిసి. మరి పాత సినిమాలు అంటే ఏముండదు అనుకుంటారు, తెలియక చూస్తే అందులో ఉండే స్వీట్నెస్ అర్థం అవుద్ది. ఎంత బాగుంటుంది. అలా చూడటం అలవాటు అయితే కొత్త సినిమాలే చూడబోద్ది కాదు, అంత బాగుంటాయి. ట్రై చేయండి చూడటానికి. తర్వాత ఈ సినిమాకి అపరిచితుడు సినిమా శంకర్, ద గ్రేట్ జీనియస్ డైరెక్టర్ శంకర్. అంటే ఇప్పట్లో ఇది ఒకటి సినిమాలు ఫ్లాప్ వచ్చింది, నిజంగానే గ్రేట్ డైరెక్టర్, గొప్ప గొప్ప సినిమాలు తీసుకుడైనా. ఆయనకి ఈ పాతాళ భైరవి సినిమాకి ఏంటి సంబంధం అనేది మీకు చెప్తాను. చివరి వరకు చూడండి, ఏదైనా సరే నా రివ్యూ ఏదైనా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు ముందు చెప్పట్లేదు, కానీ ప్రతి సినిమాకి చాలా వరకు చివరిలో చాలా వివరించి చెప్తా కొన్ని కొన్ని విషయాల గురించి. అవి మామూలు అందరూ రివ్యూస్ చెప్తారు, కానీ అలా ఉండదు. ఇది కొంచెం డెఫినెట్గా మీకు చూస్తే మీకు అర్థమవుద్ది తేడా ఏంటనేది. మామూలు రెగ్యులర్ రివ్యూస్ నాదానికి చివరి వరకు చూడాలి. మామూలు ఫస్ట్లో ఏదో చూపిస్తాం, ఏదో చెప్తాం, అయిపోద్ది. అది కాదు. ఆ కథ అయిపోయిన తర్వాత సినిమా గురించి చెప్తూ కొన్ని కొన్ని అందులో ఉండి ఏంటనేది వివరించి చెప్తూ అవి చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఒకసారి చూడండి, మీరు చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే జాబిలమ్మ నీకొంత కోపమా సినిమా ఉంది. ఆ సినిమాలో లాస్ట్లో ఎంతమంది తెలదు, చాలా ఆ సినిమా ఎంత డిసప్పాయింట్ చేసిందో చాలా మందికి. మంచి సినిమా ఎందుకు ఎలా అయింది అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో. మరి ఎలా అంటే ఆ సినిమా నిజంగా ప్రాపర్గా పబ్లిసిటీ చేసి, నిజంగా ఒక ఈవెంట్లు అవి చేసి ప్రమోట్ చేస్తుంటే, మంచి డేట్స్ చూసి రిలీజ్ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవి జనరల్గా మామూలుగా ఎవరు పట్టించుకోరు. మామూలు రెగ్యులర్ చూసినట్టు స్టోరీ ఎలా ఉంది, ఏది బాగుంది ఏది బాగుంది అక్కడతో అయిపోద్ది. అలా కాదు, నిజంగా మన సినిమాలకి అలా ప్రాణాధారం ఎగ్జిబిటర్స్. ఆ థియేటర్స్ బాగుంటుంది, అందరూ బాగుంటారు. నిజంగా థియేటర్కి 3-4 వారాల సినిమా మిస్ అయిందంటే నాకే ఎంత బాధ అనిపించిందో ఆ సినిమా చూసి. నిజంగా దాన్ని సరిగ్గా చేసి ఉంటే 3 వీక్స్ 4 వీక్స్ రన్ వచ్చింది. దానివల్ల ఎగ్జిబిటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, అందులో నటించే యాక్టర్స్ బాగుంటారు, లైఫ్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అది బాధ. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసాను. మరి ఎంతమంది చివరి రోజు చూసినా వెళ్ళదు, చూడండి. అదే కానీ మన కార్తీక్ మిస్సింగ్ ఉంది. అందులో కూడా లాస్ట్ లో ఆ ఓటీటీ ద్వారా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు అనేది ఒక ఐటమ్ చెప్పారు లాస్ట్ లో. అది చివరి వరకు చూస్తే మీకు అర్థమైంది. దయచేసి చూడండి. నాకు తెలిసే వ్యూ టైం బట్టి నేను అనుకుంటే చాలా స్పీడ్గా ఏదో చూసి చాలా మంది, ఎక్కువ మంది, కొంతమంది చూస్తున్నారు. నాకు ఎందుకంటే చెప్తుంటారు, ఫోన్ చేస్తుంటారు, ఇది బాగా చెప్పావు, అది మొత్తం ఇలా కూడా చెప్పు, ఇలాగా చెప్తూ ఉంటారు. చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అందరూ చూడట్లేదు, పూర్తిగా చూడండి. ఏదో రివ్యూ ఏదో ఫస్ట్ చివరి అయిపోయింది అనుకోకండి, చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కూడా మీకు చివరి వరకు చూస్తే ఆ శంకర్ గారి డైరెక్షన్ కింద దీనికి ఏంటి సంబంధం, అసలు అపరిచితుడికి పాతాళ భైరవికి సంబంధం ఏంటి, ఎక్కడ ఉంది అనేది మీకు తెలుస్తుంది. దయచేసి చూడండి.
అలాగే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే పాతాళ భైరవి. ఆ పాతాళ భైరవి ఈ సినిమా కేవీ రెడ్డి గారు తీసిన సినిమా ఇది. ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, ఆ కేవీ రెడ్డి గారు ఈ సినిమా తోటే ఎందుకు మొదలు పెడుతున్నాడంటే, నాకు అత్యంత ఇష్టమైన డైరెక్టర్. నాకు ఇప్పటికీ ప్రపంచంలోనే అలాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ లేరనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకని ఆ ఇద్దరు ఉన్నదా సినిమాతో మొదలెట్టింది అనమాట. నిజంగా ఆయన గురించి చెప్తే మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది ఆయన డైరెక్షన్ ఏంటి, అలా ఏంటి, ఆ తెలుగు భాష అంతా ప్రాముఖ్యత ఇస్తారు సినిమాల్లో. ఆయన సినిమాల్లో తీసే విధానం కానీ, హీరో ఎలివేషన్ కానీ, అసలు ఒకటి కాదు ఇంకా అన్ని టీం మూలాధారం ఆయనే. మన ఇండియన్ ఇండస్ట్రీలోనే అలాంటి డైరెక్టర్ లేరు, ఇండియన్నే కాదు వరల్డ్ సినిమాలోనే అలాంటి డైరెక్టర్ లేరు. గొప్ప డైరెక్టర్. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఉజ్జయిని పరిపాలించే మహారాజుకి హిందూ భార్య, బావమరిది, హిందూ అనే కుమార్తె ఉంటారు. వాళ్ళతో ఉంటూ పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఆ రాజుగారి తోటకి ఆ తోటమాలి కొడుకు బలేరాముడు, అంటే హీరో. ఆ తోటమాలి కొడుకు కాబట్టి ఆ తోటలో ఉండి ఆ అమ్మ కొడుకు అక్కడ ఉంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ ఊర్లో హరికథగా చెప్తూ ఉంటుంది ఒక ఆవిడ. చెప్తూ ఉంటే అక్కడికి వీళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ వింటూ ఉంటారు. అక్కడికి బలిరాముడు కూడా వెళ్తాడు. ఏంటంటే అది, ఇతిహాసం విన్నారా, అతి సాహసులే ఉన్నారా అంటూ ఉజ్జయిని రాజ్యం గురించి చెప్తూ, ఎంతో సాహసవంతులు ఉండేవారు, అలాంటి సాహసవంతులు ఉన్నారా ఇప్పుడు అని అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే ఉన్నాడు మా బలిరాముడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు ఆ ఆడియన్స్ లో. చెప్తే యుగ యుగానికి కథానాయకుడు అని చెప్పుద్ది అనమాట. చెప్తే అప్పుడు ఎన్టీఆర్ వస్తాడు. అది ఎప్పుడు అది ఈ రాజుగారి బామ్మర్ది అక్కడికి వచ్చి వీళ్ళందరినీ పన్ను చెల్లించండి పీకుతూ ఉంటారు అనమాట బడులతో వచ్చి. వాళ్ళందరూ వసూలు చేస్తూ ఉంటే ఇది తిరగబడతాడు, ఇది తోటరాముడు. తిరగబడితే ఈ హరికథ యాక్షన్ వచ్చింది, ఏంటి ఇంతమంది ఉన్నారో, ఎవరో పౌరస్వంతులు రాష్ట్రం లేరా అని అడుగుద్ది. లేరా అంటే అప్పుడు ఎన్టీఆర్ వచ్చి రాజుని కొట్టి వాళ్ళని తరుగుతాడు. తరిగితే అప్పుడు యుగ యుగానికి కథానాయకుడు ఉంటాడు అని చెప్పుద్ది అనమాట. అది తర్వాత చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిపాలించాడు కదా, అదే అప్పుడే తెలిసినట్టుంది కేవీ రెడ్డి గారికి, ఇలా పెట్టారు ఆ డైలాగ్ లేవి అని అంటూ ఉంటారు సరదాగా. అలా ఉంటుంది. అయితే వాళ్ళందరూ పారిపోయి ఆ బామ్మర్ది రాజు దగ్గరికి వెళ్ళి ఇంకో రంగా చెప్తాడు, నేను అక్కడ తిరుగుబాటు చేస్తాను మన మీద, తిరుగుబాటు చేస్తుంటే నేను వాళ్ళందరినీ కొట్టేసి అణిచేసి వచ్చేసాను అని చెప్తాడు. నువ్వు ఇమ్మీడియట్ గా ఆ తోట బంధించి ఉరి తీయాలి అంటాడు. వెనకాల ఆ రాణి కూడా అదే చెప్పుద్ది, తీయండి ఏంటి ఇంకా ఆలోచిస్తారట. ఎవరి గురించి చెప్తున్నారు, ఎవరు ఏం చేశారో నేను కూడా ఒకసారి చూసుకోవాలి కదా, మీరున్నాండి అని చెప్పి పిలుచుకురమ్మంటాడు భటుల్ని. వాళ్ళు వస్తారు. ఏం జరిగిందో చెప్పాలి అంటాడు. అంటే రాజుగారు అంటే నిజం చెప్పంటారా అబద్ధం చెప్పంటారా మహారాజా అంటాడు. నిజమే చెప్పు అంటాడు. అంటే నేను వీళ్ళందరూ వచ్చి అక్కడ డబ్బులు వసూలు చేస్తుంటే కొట్టింది నిజమే మహారాజా అంటాడు. కాదు కాదు అంటాడు బామ్మర్తి. తన బరువు ఎక్కడ పోద్దాం అని, కాదు కాదు అబద్ధం చెప్తున్నాడు అంటాడు. అంటే కాదు మహారాజా ఇదే అని అంటాడు. అంటే ఈ లోపు ఈ తోటరాముడికి ఒక అనుసరుడు ఉంటాడు అంజీ అని, వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఆ అంజీ వచ్చి ఈ టోపీ చూపిస్తాడు అనమాట. మిమ్మల్ని కొడితే మీరు వదిలేసి పారిపోయిన టోపీ ఇదిగో మాకు దొరికిందని అర్థమైపోద్ది. రాజు ఏమంటాడంటే, అయినా సరే మీరెవరు శిక్షించడానికి మేమున్నాం అంటాడు. అది కాదు రాజా, రాజుగారు బామ్మది రాణిగారు తమ్ముడిని అని ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని పీక్కు తింటుంటే
చూస్తూ ఊరుకోలేక కొట్టారు అని మంచి పౌరుషంగా చెప్పాడు అనమాట ఆయన హీరో. చెప్పాడు అక్కడే పక్కనే రాకుమార్తె కూడా ఉంటుంది. అంటే అప్పుడు సరే ఇంక ఈసారి అలా ఎప్పుడు చేయకొని మన నుంచి పంపించేస్తాడు రాజుగారు. పంపించేస్తే ఈ లోపు బావమరిది తతంగం అర్థమయ్యి రాణి ముందు వెళ్ళిపోతుంటే రాణి కల్లా బావమరిది వెళ్ళిపోతాడు. అక్కయ్య ఎందుకు అంటున్నానంటే అక్కయ్య అనే పదం ఆ తెలుగు వర్డ్స్ ని ఎంత జానపద సినిమాల్లోనే కాదు, చారిత్రక సినిమాలో కదా ఆ కేవీ రెడ్డి గారు అంత అందంగా యూజ్ చేసినట్టు ఎక్కడ యూజ్ చేయరు. తర్వాత కూడా ఈ బామర్ది ఏమనిపిస్తాడంటే కొన్ని చోట్ల అక్కు అని పిలుస్తాడు అక్కని. అంటే అంటే నిజంగా అది వింటుంటే ఎంత బాగుంటుందంటే అక్కు అక్కు అని అయిపోతుంటాడు. అది ఆ తెలుగులోని గొప్పతనం ఎక్కడ మిస్ అవ్వదు. అది నేను చెప్పబోయేది. ఆ డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఈ అక్కు అనగా అక్కయ్య అనగా ఇవన్నీ ఆ పదాలు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఇవన్నీ కొత్త కొత్త పదాలు వస్తుంటాయి. ఆయన ప్రతి సినిమాలోనూ అంతే. మాయాబజార్లో చదివింది కదే కాదు, ఇన్ని సినిమాలోనూ గొప్పగా ఉంటాయి తెలుగు పదాలు. అలా తెలుగు పదాలు మీరు ఎన్నిసార్లు ఉన్నా మళ్ళీ ఏవో కొత్తగా కనపడుతుంటుంటాయి. నేను ఎన్నిసార్లు చూసాను మాయాబజార్, మరి ఏవో కొత్త కొత్తగా కనపడుతుంటాయి పదాలు. అలా ఉంటాయి ఆయన సినిమాలన్నీ అంతే. అలాగా సరే అని పంపించేస్తాడు ఈ తోటమాలిని. పంపించేసిన తర్వాత ఈ రాకుమారి బాగా కొంచెం అట్రాక్ట్ అవుద్ది ఆ తోటరాముడి ఆ పౌరుషానికి ఆ సమాధానాలకి. అక్కడతో అది అవుద్ది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తోటరాముడు ఈ రాకుమారి తోటలో విహారానికి వెళ్తూ ఉంటుంది మధ్యలో ఒకసారి. ఇవాళ రాకుమారి వస్తుంది మీరు బయటికి రాకండి అని చెప్పి తలుపేసారు మదరు, అంటే తోటరాముడు తల్లి. తలుపేసేస్తే వీళ్ళు జాయిగా తలుపు తీసేసి వచ్చేసి వెళ్ళిపోతారు. ముందే వెళ్ళిపోయి అక్కడ రాకుమారి వచ్చేపాటికి ఆ కుటీరంలో ఓ ఉయ్యాలని పడుకుంటాడు ఈ తోటరాముడు. ఇది గుర్తుంచుకోండి. ఇది మీకు ఎందుకు గుర్తుంచుకుంటున్నానంటే ఇందాక చెప్పే కదా అపరిచితుడు సినిమాకి దీనికి సంబంధం ఏంటని, అది విశ్లేషణ చెప్తాను చివరిలో. గుర్తుంచుకోండి ఈ సన్నివేశం. అయిపోయాక రాకుమారి వస్తుంది. వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు. అంతా ఓకే. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాకుమారి కోటలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరోసారి వస్తుంది అక్కడికి రాకుమారి రెండోసారి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పాము కాటైపోతే ఈ తోటరాముడు చూసి రక్షిస్తాడు. ఇది ఇలా ఉంటుండగా ఇంకో చోట నేపాళీ మాంత్రికుడిని ఒక అతను ఉంటాడు. ఆ మాంత్రికుడికి ఒక శిష్యుడు పద్మనాభ మాత్రం. ఈ మాంత్రికుడి కింద వేసింది ఎస్వి రంగారావు. ఆ మాంత్రికుడు చూస్తూ ఉంటాడు అనమాట. చేయి నరుక్కుని ఒక దేవి ప్రసవం చేసుకుని ఏం చేస్తే నాకు పాతాల గది లభిస్తుందంటే నీ తల కానీ మంత్రాలు బాగా ఎక్కువ వచ్చిన నీలాంటి మాంత్రికుడు కానీ లేదా సాహసవంతుడు ఒక మంచివాడు అయిన గుణవంతుడైన ఒక యువకుడిని కానీ భరిస్తే ఆ శక్తులన్నీ నీకు వస్తాయని అనేప్పటికీ ఎవరున్నారని చూస్తూ ఉంటే ఈ తోటరాముడు రాజుగారి కోటలోకి వెళ్తానికి రాత్రి వేళ ప్రయత్నిస్తూ ఉంటాడు. కనపడతాడు అనమాట. ఓ ఉజ్జయిన్లో ఉన్నారనమాట అనుకుని బయలుదేరతాడు ఈ మాంత్రికుడు ఆ ఊరు. ఈ లోపు అక్కడ కోటలోకి వెళ్ళిపోతాడు నైట్ రాకుమారిని చూస్తానికి. వెళ్ళి అక్కడ ఎందుకో రాజుగారి బామ్మకి అనుమానం వచ్చి అతను చూస్తూ ఉంటాడు. ఇది వస్తాడేమో ఈ తోటమాలి అని డౌట్ వచ్చి తిరుగుతూ ఉంటాడు. అలాగే వెళ్ళిపోతాడు రాకుమారి దగ్గరికి. ఎందుకు వచ్చామంటే ఊరికే నేను చూడటానికి వచ్చాను రాకుమారి అంటాడు. ఒక పువ్వు ఇస్తాడు, మా తోటలోకి అందరికీ పరిమళాన్ని ఇచ్చిన పువ్వు మీకోసం తెచ్చాను అని. అయితే సరే అయితే వెళ్ళు అంటారు. ఎందుకంటే వెళ్ళను, నన్ను ప్రేమించింది వెళ్ళి చెప్తేనే వెళ్తానంటాడు. ఏంటి సాహసం ఆడతా? సాహసం కాదు, ఇది మీరు చెప్తేనే వెళ్తానంటాడు. ఈలోపు బామ్మది డౌట్ వచ్చి తలుపు పడుతుంటాడు. తలుపు పడుతుంటే ఈ రాణి యువరాణి ఏంటంటే
ఇలాగే వెళ్ళకపోతే దొరికినట్టు వృత్తి ఇస్తారని పాపం కంగారు పడిపోయి దాకు ముందు కట్టం దగ్గర అని చెప్పి నేను దాకోను, నువ్వు ప్రేమిస్తావని చెప్తేనే నేను దాక్కుంటాను అంటాడు. అనేప్పటికీ ఇంకేం చేయడానికి సరే ప్రేమిస్తున్నావు అంటే వెళ్ళి దాక్కుంటాడు. వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు బామ్మది. అప్పుడు బయటకు వస్తాడు, ఈ తోటరాముడు బయటకు వచ్చి సరే ఎవరని వెళ్తాను అని చెప్పి బయలుదేరతాడు. బయట దాకా పట్టేసుకుంటారు. పట్టేసుకుని రాజుగారి దగ్గర ఆధారపడిస్తే రాజుగారు చెరసాలంటే పొద్దున గుర్తు చేద్దామని చెప్తాడు. అలాగే తీసుకెళ్తాడు. ఆ రాత్రి ఈ యువరాణి ఏం చేస్తాడంటే ఏదో రంగా తప్పిద్దామని ఆ తోటరాముడిని బంధించిన గుహలోకి వెళ్తుంది. వెళ్ళేవాడికి ఇక్కడ రాజుగారికి ఒక కళ వస్తుంది, ఎవరో మాంత్రికుడు తీసుకుపోతుంటే ఒక వీరుడు వచ్చి కాపాడినట్టు. ఈలోపు సడన్ గా మెలకు వచ్చి ఏంటి ఇలా వచ్చింది కదా అని ఆ చెరసాల్లో ఉన్న ఆ తోటరాముడు ఎక్కడ ఉన్నాడని చూద్దామని బయలుదేరుతాడు. ఈ లోపు యువరాణి అక్కడ ఉంటుంది. ఉండి నువ్వు వెళ్ళిపో, నేను తప్పిస్తాను, వెళ్ళిపోతే నీ ప్రాణాలు మిగిలితే లేదంటే తెల్లారి గుర్తు తీసేస్తారు నాన్నగారు అని చెప్పింది. నా ప్రేమను వ్యక్తపరచడానికి వచ్చాను కానీ నా ప్రాణాలను యాచించడానికి రాలేదు, రాజాజీ దగ్గర నుంచి పిరికివాళ్ళ పారిపోమంటావా అంటాడు. అది వింటాడు రాజుగారు. అనుకుని వెళ్తాడు. అయితే హిందూ అనిపిస్తే వచ్చేస్తాడు. నాన్న నన్ను ఒకసారి పాముగాడి నుంచి రక్షించాడు, అలాగే ఈసారి అతనికి ఉరి శిక్ష నుంచి రక్షించి ఒక్కసారి నన్ను మరణించి అతను విడుదల చెయ్యాలి అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు ప్రేమించడమే గొప్ప అనుకోకు, ఆ ప్రేమించడానికి కావలసిన అర్హతలు కూడా తెలుసుకోవాలి. ఏముంది నీకు? ఏమి లేదు, మా అమ్మాయి ఎన్నో సుఖాలు అనిపించి నీ దగ్గరికి ఎలా వస్తుంది అని చెప్తాడు. చెప్తే మీ మీ ఆదరణ ఆశీర్వాదం ఉంటే నేను ఏమైనా సాధిస్తాను మహారాజా అంటాడు. సరే అయితే నువ్వు సాధించురా, అప్పుడు చూద్దాం అంటాడు. సరే అని వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇది అక్కడ అయిపోతుంది. అక్కడ నేపాలి మాంత్రికుడు ఆ ఊరు వస్తాడు. వచ్చి ఈ తోటరాముడు ఇంటికి వెళ్ళిపోయాక చెప్తాడు, ఇలాగా జరిగింది అన్న విషయం తెలిసి, నీకు రాకుమారి నువ్వులు చేసుకున్నట్టు ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఏమో నేను ప్రేమిస్తున్నానమ్మా అంటాడు. అని నీ ఆశీర్వాదం ఉంటే ఏమైనా సాధించుకొస్తానమ్మా అని బయలుదేరుతాడు. అమ్మకి నమస్కారం చేసి బయలుదేరితే బయటకు వచ్చేప్పటికి నేపాలి మంత్రికుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏదో చేతిలో ఉన్న డ్రమ్లను నాణ్యాలు సృష్టించి అందరికి పంచి పెడతాం చూసి అది పట్టుకుని పారిపోతాడు తోటరాముడు. పారిపోయిన తర్వాత అక్కడ ఈ ఎన్నిసార్లు ఇస్తే ఏమి రావు, మాంత్రికుడు కాదు కదా, ఇది పట్టుకుపోతాడు అది ఇలాంటి వచ్చేది అనుకుని. అప్పుడు ఆ మాంత్రికుడు వచ్చి నేను వస్తాను అని చెప్పి, ఇది నీకు ఇలాంటివి కాదు ఇంకా బోల్డ్ కావాలి, నువ్వు రాజకుమారి ప్రేమిస్తావు నాకు తెలుసు, నీకు ఆ రాజకుమారి రావాలంటే ఈడికి ఆశ్చర్యవుతుంది, నేను రాజకుమారి ప్రేమిస్తాను నీకు ఎలా తెలుసు అంటాడు. నాకు అన్నీ తెలుసు, నువ్వు వస్తే నీ కళ నెరవేరేది నేను చూపిస్తాను, ధైర్యంగా రా నాతోటి అంటాడు. అంటే అప్పుడు ఆ మాంత్రికుడు కూడా వెళ్ళి ఏమైంది, ఏం చేశాడు, మాంత్రికుడు కూడా వెళ్ళి ఏం నేర్చుకున్నాడు, ఏం తెచ్చాడు, ఆ రాజుకి ఇష్టపడేటట్టు అన్ని సంపాదించుకు వచ్చాడా, ఆ రాకుమారిని పెళ్లి చేసుకున్నాడా, ఆ మాంత్రికుడిని ఏమయ్యాడు, మాంత్రికుడు ఇతనికి ఏమైంది, ఇవన్నీ మిగతా కదా. చూడండి, చాలా బాగుంటుంది సినిమా. మన జానపదాలకి సాంఘికాలకి కూడా ఒక మూలం ఈ సినిమా. ఒక పేదవాడు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకునే స్టోరీస్ అన్ని దీన్ని బేస్ చేసి వచ్చినాయి. మ్యాక్సిమం అన్ని సినిమాలు సాంఘికంలో వచ్చినాయి, కానీ జానపదాలను తీసినప్పుడు కూడా ఈ సినిమానే రకరకాలుగా తిప్పిచేస్తారు అంతే. అంత స్టఫ్ ఉన్న సినిమా ఇది. కానీ అసలు సూపర్ సినిమా. టైటిల్స్ అప్పుడే మనకి హాలీవుడ్ సినిమా గుర్తొస్తుంది, అంత బాగుంటాయి టైటిల్స్ కూడా. మ్యూజిక్ కానీ టైటిల్స్ వచ్చి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ టైటిల్స్ కానీ ఆ టైటిల్స్ లెటరింగ్స్
అసలు అద్భుతం. నిజంగా హాలీవుడ్ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడు 1950లోనే అలా తీసాడు ఆయన కేవీ రెడ్డి గారు. చాలా గొప్పగా ఉంటుంది సినిమా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా, ఇది అపరిచితుడు సినిమా గుర్తొచ్చింది ఈ సన్నివేశం గుర్తుంచుకోనని. ఈ తోటరాముడు పడుకుని ఉంటే ఈ యువరాణి వెళ్తుంది, వెళ్ళినప్పుడు పడుకుని ఉంటాడు కదా, అది రాకుమారి ఈ తోటలోకి విహారానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ తోటలో కుటీరం ఉంటుంది. ఈ రాకుమారి వస్తుందని ముందే తెలిసి ఈ తోటరాముడు ఏం చేస్తాడంటే ఆ కుటీరంలో ఒక ఉయ్యాల ఉంటుంది, ఆ ఉయ్యాల్లో పడుకుని ఉంటాడు నిద్రపోతున్నట్టు. ఈ రాకుమారి వెళ్ళి ఆ ఉయ్యాల్లో పడుకున్న చూసి ఏంటి ఇక్కడ ఎలా పడుకున్నారు అని చూస్తూ ఉంటే ఇతను ఈ తోటరాముడు కలవాట్లు పడుతున్నాడు, నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. ఏమనంటే, ఆహా రాజకుమారి, నీకోసమే ఇలా తప్పించిపోతున్నానని నీకు ఎలా తెలుస్తుంది? నా ప్రేమ సందేశాన్ని నీకు ఎలా పంపించాలి? నీవు విహారానికి రాగానే నా ప్రేమనే పరిమళించాలని పువ్వులను అడిగాను, నా వలపనే వెదజల్లాలని మలయకోరని వేడుకున్నాను, నా అనురాగాన్ని తీయగా పారమని కోయిలని బతిమాలుకున్నాను, ఇంకేమి చేయగలను నీ సోయగానికి జోహార్ చేశాను. అవి డైలాగ్స్. ఎంత ఆ రోజుల్లో 1950s ఆ కేవీ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చెప్పించాడంటే కొత్త వరంగా అనమాట, ఒక నావల్టీ అంటారు ఆ టైప్ లో. అలాగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు లవ్ స్టోరీలు వస్తున్నాయి, వాటిలో ఎక్కడైనా ఇంత అద్భుతంగా ఉంటున్నాయా డైలాగ్స్? ఎంత దర్దంగా తెస్తున్నారు ఆ మాటలో, బూతులు తప్ప. అసలు ఏ డైరెక్టర్ ఇలాగా చేయగలుగుతున్నాడా? అది శంకర్ గారు సినిమా తీసాడు కదా అపరిచితుడు, అందులో కనపడింది నాకు. ఎలాగంటే అందులో అపరిచితుడు సినిమాలో రెమో క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ రెమో క్యారెక్టర్ సభకి పువ్వులు పంపిస్తాడు, గులాబీ పువ్వులు మొక్కలతో సహా పంపిస్తే అవి పిచ్చుకలు, కోయిళ్ళు, చిలకలు ఇవన్నీ పంపిస్తాడు. పంపిస్తే ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. ఏంటి ఎవరు పంపించారో అని అడుగుద్ది ఈ తీసుకెళ్ళిన అతన్ని. అంటే ఏమో చూడండి డెలివరీ ఎవరో ఇచ్చారు అంటే ఇలా ఫోన్ చేస్తాడు రెమో. ఫోన్ చేసి ఇవన్నీ మా తోటలో పూసిన గులాబీలు, వీటన్నిటికీ ఎంతో అందంగా ఉన్నామని వాటి ఉద్దేశం. ఒక్కసారి నేను చూస్తే చాలు వాటి పవర్ అనిపోద్ది, చెప్పలేను, అసూయతో అవన్నీ ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు అంటాడు. అని ఈ చిలకలు, పిచ్చుకలు, కోయిలలు వాటన్నిటినీ చూసావా, ఇవన్నీ ఎంతో వాటి గొంతు ఎంతో బాగుందని వాటి ఉద్దేశం. ఒక్కసారి నీ పాట విన్నా, ఆఖరికి నీ మాట విన్నా చాలు వాటి గర్వం అనిగిపోద్ది అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోసారి పైన టాప్ అంతా తీసి ఒక రెమో ఒకడే ఉంటాడు, కింద పుడుకుని ఉంటుంది మంచం మీద సదా. ఒకసారి కళ్ళు తెరిచి ఏంటి పెంకుల్లో ఆయన రూఫ్ లేదని బెమ్మలు ఎత్తిపోతూ ఉంటే తను చెప్తూ ఉంటాడు అనమాట. ఆ చంద్రుడితో చెప్పాను, నీకంటే ప్రకాశవంతంగా ఒకటి ఉన్నారని. నక్షత్రాలని కూడా చెప్పాను, నీకన్నా అందంగా నవ్వుతుందని. అవేమో నిజమా, తను ఎక్కడున్నాయి మాకు చూపించాను అడిగి, అంతనే నిన్ను చూపించాను, యూ సీ దట్. నిజంగా చంద్రుడు సిగ్గుబడి పారిపోతాడు నేను చూసి అంటే చూపిస్తాడు. చంద్రుడు అలా మాయమైపోతుంటాడు. ఆ పొయిటిక్ గా ఏముంటాయంటే ఈ డైలాగ్స్, ఆ పాతాల భైరవిలో ఇందాక ఎన్టీఆర్ చెప్పి డైలాగ్స్ ఒకేలా అనిపిస్తాయి. కాబట్టి మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత ఏంటి అంటే ఒక ఇండస్ట్రీలో పనిచేసి ఒక ఆయన చెప్పాడు నాకు, ఎక్కువ ఈ శంకర్ ఫాలో అయ్యేది కేవీ రెడ్డి గారినే అంట. ఆయన డైరెక్షన్ ఎప్పుడు విపరీతంగా చూస్తుంటాడు ఆయన సినిమాలు. అందుకనే
ఆ ప్రభావం ఉందన్నమాట. ఈ లెక్కనే మీరు ఊహించిందే ఆయన టాలెంట్, ఎలాంటి టాలెంట్. 1950లో వచ్చిన పాతల బేదకి 2005లోనే ఇప్పుడు వచ్చింది ఇది అపరిచితుడు. 50 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాలో ఆయన ప్రభావం ఉన్నట్టే. ఎంత డైరెక్టర్, ఎంత టాలెంటెడ్ పర్సన్ కేవీ రెడ్డి గారు అనేది మీకు అర్థమవుతుంది. అందులో ఎలాంటి డైరెక్టర్ శంకర్ అంటే గ్రేట్ మ్యాన్. ఇప్పుడంటే ఒకటి 2 సినిమాలు పోవచ్చు అని తీయలేము. అలాంటి సినిమాలు అసలు భారతీయుడు, జీన్స్, జెంటిల్మెన్, ఒకటా రెండా ఇన్ని సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి. అలాంటి డైరెక్టర్ ఇలాగా ఆయన సినిమాలను ఫాలో అవ్వటం అనేది నిజంగా రికార్డు కదా అదనమాట. అలాగే చాలా చాలా ఇష్టం కేవీ రెడ్డి గారికి, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అలాగే రామారావు గారికి ఆయన విపరీతమైన రెస్పెక్ట్. ఒక గురువు గారు అని ఆయన ఒక్కరినే పలికేవాడు. నాగిరెడ్డి గారు, విజయ ఫిలిమ్స్ నాగిరెడ్డి గారిని నాన్నగారిని ఎలా పిలిచేవాడు, అలాగే ఈయన గురువు గారు. అంత ఇష్టం కేవీ రెడ్డి గారు అంటే. ఆయన నేను ఒక మ్యాగజైన్లో చదివాను చాలా కాలం క్రితం, ఒక 10-15 సంవత్సరాల క్రితం చదివాను. ఆయన చివరిలో పాపం ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఉమాచండి గౌరీశంకర్లు కదా, అదొక్కడే ఫ్లాప్ ఆయన లైఫ్లో. దాంతో కొంచెం అప్సెట్ అయిపోయాడు ఆయన, తగ్గించేస్తే ఆ తర్వాత ఈయన రామారావు గారు ఈయన పెద్ద హీరో అయిపోయి టాప్ లెవెల్లో వెళ్ళిపోయి ఈ నడవడి ఉండిపోయాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాడంట, రామారావు గారి ఇంటికి వెళ్ళి మిస్టర్ రామారావు రామారావు గారికి బ్రదర్ అంటాం ఎంత అలవాటు, ఆయన మిస్టర్ అంటాం అది అలవాటు అనేప్పటికీ, ఇలాగా నాకు కొంచెం మీతోటి డబ్బు కావాల్సిన అవసరం వచ్చింది, 1 లక్ష రూపాయలు కావాలి, మా అబ్బాయిని అమెరికా పంపాలని అడిగారంట. ఒక్కసారి ఎన్టీఆర్ కదిలిపోయాడంట. అట్లా ఏంటి మా గురువు గారు ఇలాగ అవటం ఏంటని అసలు లేచిపోయి, గబగబా లేచిపోయి అమౌంట్ ఇచ్చేసి, సంతకం మీరు నాకు సంతకం చేయాలి సినిమా చేస్తున్నట్టు స్వీకరించి వచ్చా. ఆయన ఉద్దేశం ఏంటి, ఉట్నే ఇవ్వకూడదానికి గౌరవప్రదంగా ఇవ్వాలి, ఎప్పుడు మా గురువుగారు పైనే ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చేయలేను రామారావు సినిమాలో నా వల్ల కాదు, మీరు వద్దండి, మీరు అలా కూర్చోండి చాలు నేను చూసుకుంటాను, కానీ డైరెక్టర్గా మీ పేరు ఉండాలి అని చెప్పి చేసి మొదలెట్టే పాపం సినిమా. కానీ ఈ లోపలనే ఆయనకి ఆరోగ్యం బాగోక చేయలేకపోయారు. అంతా రామారావు గారు చేశారు డైరెక్షన్ అంతా, పేరు మాత్రం కేవీ రెడ్డి గారు చేశారు. ఆయన మళ్ళీ లేస్తాడు, తిరుగుతాడు, మళ్ళీ రావాలని ఉద్దేశంతో పాపం చాలా తప్పించాడట ఎన్టీఆర్. కానీ అనుకోకుండా పాపం దురదృష్టం కొద్దీ ఆయన కాలం చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాక అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్తే అక్కడ ఫస్ట్ దిగ్గానే ఇక్కడ మా గురుగారు రెడ్డి గారు అబ్బాయి ఉండాలి, అమెరికా వచ్చారు, ఆయన్ని చూడాలన్నారట. మరి సీఎం కదా, ఎంతమంది సిఐడి ఆఫీసర్లలో బోర్డు ఉంటారు, ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్సెస్ బోర్డు మంది ఉంటారు, వెంటనే తీసుకొస్తుండేవారట. ముందు అడ్రస్ తెలుసుకోండి అన్నారట. తెలుసుకున్నారట. తెలిసింది సార్ ఇలాగే అడ్రస్ పలానా చూడుతున్నారు, వెంటనే కౌరంపించుకుంటారా అన్నాడు. నో కౌరంపకంటే మా గురుగారు అబ్బాయి, నేనే వెళ్తాను స్వయంగా, అది గౌరవం ఆయనకి, నేనే వెళ్ళి స్వయంగా, సీఎం అయితే ఇవన్నీ ఉపయోగించి ఎప్పుడో నుంచో నా మా గురుగారు అబ్బాయి అని స్వయంగా వెళ్ళి ఆఫీస్కి కలిసి ఎంతో సంతోషపడిపోయాడంట. మా గురుగారు ఉంటే ఇంకెంత ఆనందపడేవాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళారండి. అంత అనుబంధం ఉండేది. ఎవరన్నా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చిన్న సహాయం చేస్తే వెంటనే మర్చిపోతున్నారు, లేదా ఆడికే ఏదోటి పెద్ద చేస్తారు తప్ప గుర్తుంచుకుని ఆ విశ్వాసం అనేది ఎవరికో కానీ ఉండట్లేదు. నిజంగా ఆయన అలాంటి వాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. నిజంగా ఆయన్నే కాదు, నాగిరెడ్డి గారిని కూడా ఎంతో గౌరవం, రెస్పెక్ట్ అంట. నాన్నగారు అని అనుకోండి కదా, ఇంకా అసలు ఎప్పుడు పేరు పెట్టావు కానీ ఇంకోటి పలవించేవాడు కదా అంట. ఆయన ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ ఆయనకి టీటీడీ చైర్మన్ కింద చేశారు నాగిరెడ్డి గారిని. అలాగా ఆయనకి ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళు ఎవరిని మర్చిపోయాడు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్నాడు. అంతనే అంత గొప్పవాడయ్యాడు రామారావు గారు.
ఈ సినిమా చెప్పాను కదా, చూడండి, మర్చిపోకుండా చూడండి. పాతాళ భైరవి చాలా మంది చూస్తుంటారు, చూసినా గుర్తుండకపోవచ్చు. మళ్ళీ చూడండి, చూస్తే నేను చెప్పినవి ఈ అపరిచితుడికి దీనికి అది నిజంగానే కాదా అని అది కూడా చూడండి, తెలుస్తుంది. అసలు నాకు అపరిచితుడు రిలీజ్ రోజు చూస్తున్న సినిమా అర్థం కాలేదు, ఏంటి పాతాళ భైరవి గుర్తుంటాడు చూస్తుండే అంటున్నా. ఎందుకంటే పాతాళ భైరవి అప్పుడు చాలా సార్లు చూశాను. అలాగే అపరిచితుడు ఫస్ట్ టైం చూడగానే నాకు అనిపించింది అలాగే. ఆ తర్వాత ఎన్నిసార్లు చూసినా నాకు అదే ఫీలింగ్. నిజంగా బాగుంటాయి. గొప్ప డైరెక్టర్. డైరెక్టర్ గారి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, చెప్తాను. ఇది మీరందరూ చూసి ఆదరిస్తే ఇంకా ఏదో స్పెషల్గా ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పినా నా రివ్యూ మాత్రం పూర్తిగా చూడండి. చివరిలోనే ఉంటాయి అసలైన కొన్ని పాయింట్లు. నాకు చెప్పాలనుకున్నవన్నీ చెప్తా. ఫస్ట్ స్టోరీలో ఏం ఇరికించడం కదండి, చూడండి. అలాగే నాకు టైటిల్ లేదని చెప్పేస్తారు కొంతమంది. ఈ మధ్య కామెంట్స్ లో పెట్టారు, సినిమా పేరు చెప్పండి. ఒక్క హాఫ్ మినిట్ కూడా ఆగలేదా? ఆగండి. కనీసం నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి కృతజ్ఞత అది చెప్పి లోపే సినిమా పేరు చెప్పరా అని కామెంట్ పెడతారు. చూడండి, ఒక కాంబినేషన్ చెప్తే టైటిల్ అన్నీ తెలుస్తాయి. చెప్పకుండా ఎవరుంటారు? ఈ సీన్లో తోటరాముల కింద నటించింది ఎన్టీ రామారావు గారు. చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్. అసలు ఫస్ట్ టైము మాస్ హీరో కింద చేసింది, నిలబెట్టేసింది దాన్ని. తిరుగులేని మాస్ హీరో కింద. ఆ సినిమా నుంచి బాగా మాస్ హీరోగా పాపులర్ అయిపోయాడు. ఇంకా ఒక రకంగా ఒక తిరుగులేని హీరో కింద నిలబెట్టేసింది ఆ సినిమా. అంత బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత నేపాల్ మంత్రికుడి కింద ఎస్వి రంగారావు గారు నటించారు. అది కూడా ఆయన కూడా చాలా బాగా చేశారు, యాక్షన్ బాగుంటుంది. అలాగే అందరికన్నా బాగా చేసింది హీరోయిన్ హిందూగా నటించిన మాలతి. అసలు ఏం పెర్ఫార్మెన్స్ ఉంటే చాలా ఎన్నో ఎక్స్ప్రెషన్స్ కళ్ళతో పలికిస్తారు నిజంగా. అందులోనూ ఆ రేలంగిని తీర్చేస్తానికి ఆవిడ ఇచ్చి తేలిగ్గా తీసేయటం అనమాట. ఆ తేలిగ్గా తీసేయటాన్ని కళ్ళతోటి నవ్వుతోటి అసలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. చాలా బాగా యాక్ట్ చేసింది. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు తర్వాత చెప్పుకోవాల్సింది ఆవిడనే, అంత బాగా యాక్ట్ చేసింది. ఆ నేపాల్ మంత్రికి సహాయకుడి కింద పద్మనాభం నటించాడు. ఈ ఎన్టీఆర్ సన్నిహితుడు అంజీ కింద బాలకృష్ణ నటించాడు. అలాగే మహారాజు కింద చేసింది సిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన కూడా చాలా బాగా ఉంటుంది పెర్ఫార్మెన్స్, చాలా బాగుంటుంది. ఇందులో ఇంచుమించు ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా నటించారు. డైరెక్టర్ని బట్టి అందరూ ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. చాలా బాగుంది, వాచ్ చేయండి, సరదాగా అయిపోయింది. సినిమా వచ్చి పాతాళ భైరవి ఈటీవీ విన్లో ఉంది, చూస్తే లేదంటే బహుశా యూట్యూబ్లో కూడా ఉండొచ్చు. మిస్ అవ్వకుండా ఈటీవీ విన్ అయితే మొత్తం ఉంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, బాగుంటుంది. ప్రింట్ అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి. థ్యాంక్ యూ.